పాల్ సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. ముందుగా సుబ్బారావు గారు, అంటే ఈ క్రానాలజీ దీని మీద మనం అనేక సందర్భాల్లో అనేక సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ బిగ్ బ్రేక్ త్రూ ఇందులో. ఎందుకంటే సునీత గారి కేసును అలా పట్టు వదలకుండా పోరాటం చేస్తూ, ఎందుకంటే కన్న తండ్రి కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలేయచ్చు, బాబాయ్ కదా, బాబాయ్ కేసే కదా అని. కానీ అందుకు వదిలేశారా, ఇంకెందుకన్నా వదిలేశారా అనేది ఒకటి ఇప్పుడు చర్చ. రెండోది, ఎలా చూస్తున్నారు ఇప్పుడు నిన్న వచ్చిన ఆర్డర్ని? దీని ద్వారా ఎటువంటి మలుపులు తిరగచ్చు కేసు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో మీరు అక్కడ తెలుసుకొని రండి అని చెప్పి అన్నారు. దాని ప్రకారం సునీతారెడ్డి గారు ఈ కేసులో సమగ్రంగా విచారణ జరపలేదు, ఇంకా అనకొండలు ఉన్నాయనేది ఆమె వాదనలో ప్రధాన అంశం. కానీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకెళ్ళి లోతుగా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ముద్దాయిల వరకే పరిమితమై విచారణ జరిపారు. దీంట్లో కుట్రకోణం ఉంది, ఆ కుట్రకోణం వైపు కూడా విచారణ జరపాలి అనేది ఆమె వేసినటువంటి పిటిషన్లోని ప్రధాన భూమికగా మనం చూసుకోవాలి. అవును. అయితే ఈరోజు నిన్న రాత్రి ఇచ్చినటువంటి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో, ఈ సిబిఐ కోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఇది ఆదేశాలు ఏంటంటే, ముఖ్యంగా కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి చేసినటువంటి ఫోన్ సంభాషణల మీద విచారణ జరపండి, విచారణ జరిపి 1 నెలలో దాని మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయమంది. అవును. ఎందుకంది? ఆల్రెడీ మార్చి 15, 2019 సంవత్సరం తెల్లవారుజామున 1:42 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి, అన్న వివేకానంద రెడ్డి చనిపోయాడు అన్నాడు. చనిపోయాడని చెప్పాడా? మెసేజ్ ప్రకారం చనిపోయాడని చెప్పారా? హత్యకు గురయ్యాడని చెప్పాడా? పని అయిపోయిందని చెప్పాడా? ఏమని చెప్పాడనేది ఇప్పుడు ఈ విచారణలో వెలుగు చూడవలసిన అవసరం ఉంది. సరే, ఈ సమాచారం ఈ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డికి అందిన తర్వాత ఆయన ఎవరికి సమాచారం ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు అనేది ఇప్పుడు వెలుగు చూడవలసిన అవసరం ఉంది. అర్జున్ రెడ్డి కనుక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చేశాడా, లేదంటే అర్జున్ రెడ్డి వివేకానంద రెడ్డికి చేశాడా, అవినాష్ రెడ్డికి చేశాడా, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేశాడా, ఏమి చెప్పారనేది ఇక్కడ వెలుగు చూడబోతా ఉంది. నిజంగా హత్య చేశారని చెప్పుంటే నారాసుర రక్త చరిత్ర ఎలా రాశారు సాక్షి పత్రికలో? దాన్ని హార్ట్ అటాక్గా ఎందుకు క్రియేట్ చేయడానికి హార్ట్ అటాక్ థియరీని పెట్టారు? ఎందుకు అక్కడ సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు సిబిఐ విచారణని ఉపసంహరించుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేసినటువంటి పిటిషన్ ఎందుకు ఎన్నికల అనంతరం రద్దు చేసుకున్నాడు? అలానే శంకరయ్య లాంటి వాళ్ళు సిఐ ఆ రాజు విధి నిర్వహణ లోపానికి పాల్పడి సాక్ష్యాలను మటుమాయం చేస్తున్నా, రక్తాలు కడిగేస్తున్నా, కట్లేస్తున్నా, కుట్లేస్తున్నా కళ్ళబ్బకించి చూసినటువంటి సిఐ శంకరయ్యని సస్పెండ్ చేస్తే, ఆయన మేజిస్ట్రేట్ ముందు నేను వాంగ్మూలం ఇవ్వను అని అంటే, ఏ విధంగా ఆయన సస్పెన్షన్ రద్దు చేసి పోస్టింగ్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారో ఇవన్నీ స్పష్టంగా తిరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, రామ్ సింగ్ మీద, సునీతారెడ్డి మీద, సునీతారెడ్డి భర్త మీద ఏ విధంగా కేసులు కట్టారో చూసాం. కాబట్టి ఇలా ఒకటి కాదండి, చివరికి దస్తగిరి సీన్లోకి వచ్చిన తర్వాత వాస్తవాలు కొన్ని వెలుగు చూసిన విషయాలు కూడా మనం చూడాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు కదా, అధ్యక్ష ఒక కన్నును ఇంకో కన్ను పొడుస్తుందా అన్నాడు. సిబిఐ విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్నే పొడిచింది ఇక్కడ అని. ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తాపత్రయపడాలో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తెలుసు. ఎందుకు సాక్షులను కాపాడుతూ ఉన్నారు, ఎందుకు ముద్దాయిలను కాపాడుతూ ఉన్నాడు? సాక్షులు చనిపోతూ ఉన్నారు, దాదాపుగా 6 చనిపోయారు, అనుమానాస్పద మృతి అంటున్నారు. ఎందుకు సాక్షులు చనిపోతున్నారు? ముద్దాయిలను అరెస్ట్ చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈ పోలీసులు ఎందుకు సహకరించడం లేదు?
చివరికి సిబిఐ కూడా హైకోర్టుకి వెళ్ళి చెప్పింది కదా, మాకు ఈ రాష్ట్ర పోలీసులు సహకరించట్లేదు, మీ కేసులో విచారణ చేయలేము, మా మీద కేసులు కూడా పెడుతుందని తన గోడు హైకోర్టులో వెళ్ళబుచ్చుకుంది కదా. ఇక్కడ దీని యొక్క ఫోన్ యొక్క పరిశీలన దర్యాప్తు వలన కొత్తగా అంశం వచ్చేలేదంటే అసలు ఎవరెవరితో కన్వర్జేషన్ జరిగింది అంటే చాలా ఎవరు చాలా ఎక్కడ క్రూషియల్. ఇప్పుడు జరిగింది? మీరు చెప్పిన ఈ క్రానాలజీ చూస్తే ఈ ఫోన్ అవును. సంభాషణలో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది అనేది బయటపడడంతో చాలా 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 మార్పులు జరగబోతున్నాయి, చాలా చాలా డెవలప్మెంట్స్ Definitely. రాబోతున్నాయి. డెఫినెట్ గా అంతే పరిపూర్ణంగా వస్తుందా లేకుంటే అసంపూర్తిగా వస్తుందా చెప్పలేము, కానీ కొంత సమాచారం డెఫినెట్ గా కొత్త బట్ నేను అన్నట్టు అది సమాచారం ఖచ్చితంగా బిగ్ బ్రేక్ త్రూయే కదా ఈ కేసులో, ఈ ఈ ఈ- ఈ ఆదేశాలు. డెఫినెట్ గా అండి, అందులో సమస్య ఉంది. Right. ఒకటి అయితే ఆమె ఇంకా లోతుగా జరపముందే ఆమె చెప్పిన కొన్ని అంశాలను పక్కన పెట్టారు, కానీ అది దీని మాట్లాడదాం. వలన ఈ ఫోన్ సంభాషణ వలన డెఫినెట్ గా చాలా విషయాలు వెలుగు చూడటానికి ఆ దిశలో కాల్ డేటా రికార్డు ప్రాతిపదికగా, సోషల్ మీడియా ఇచ్చిన ప్రాతిపదికగా, వాట్సాప్లో ఇచ్చిన ప్రాతిపదికగా ఆ ఫోన్ కన్వర్జేషన్ కనుక సమగ్రంగా విచారిస్తే చాలా కొత్త విషయాలు ఈ కేసులో మరిన్ని వెలుగు చూడడానికి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయండి. రవికిరణ్